భారతీయ సనాతన ధర్మము. దారి తెన్ను తెలియకుండా కర్మలు అనుష్ఠించే కంటే అవి ఏమిటో తెలుసుకుని చేయడం ముఖ్యం. అనగా మనం చేసే కర్మలకు దిశానిర్దేశం ఇవ్వడం. ఇలా చేస్తే కర్మలు మనల్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సహకరిస్తాయి. ఇకపోతే వేదం స్వధర్మాచరణలో భాగంగా పంచయజ్ఞాలను కూడా తెలియజేస్తున్నారు. వరుసగా దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. దేవయజ్ఞము అనగా భగవంతుని పూజ. సాధకుడు ఖచ్చితంగా భగవంతుని పూజలో కొంత సమయం గడపాలి. అది పుష్పాలతో చేసే పూజ కావచ్చు, లేక దేవాలయాలలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు. పితృయజ్ఞం పితృదేవతలకు చేసే కార్యక్రమములు పూర్వక సమర్పణ. మనుష్యయజ్ఞం సాటి మానవునికి సేవ చేయడం. మనిషి మనుగడ సాటి మానవుని కష్టంతోనే జరుగుతుంది. అందుచేత కష్టంలో ఉన్నవారికి, అర్హులైన వారందరికీ వీలైనంతలో సహాయం, దాన ధర్మాలు చేయడం ద్వారా మనుష్య యజ్ఞంలో సాధకుడు యజ్ఞ సమర్పణం గావించాలి. భూతయజ్ఞం సృష్టిలో ప్రాణుల మనుగడకు, వృక్ష సంపద వృద్ధికి తోడ్పాటుగా ఉండడం, వృక్ష సంపదను పరిరక్షించడం, ఇతర ప్రాణి కోట్ల ఎడల దయ కలిగి ఉండడం. ఇదే భూతయజ్ఞం. బ్రహ్మయజ్ఞం వేదాలకు, ఋషులకు చేసే పూజ. వేదాలు మనకు జ్ఞానరాశిని అందించాయి. ఆ జ్ఞానరాశిని సాధకులకు అందుబాటులోకి తేవడానికి అంకితమైన వారు ఋషులు. వారికి కృతజ్ఞాపూర్వకంగా వందనము చేస్తూ ఆ జ్ఞానరాశిని చదివి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. కర్మానుష్ఠానం ద్వారా పాపపుణ్యాలు మూటగట్టుకోవడం జరుగుతుంది. అయితే పాపపుణ్యాలు రెండు బందీ చేసేవే సాధకుడిని. సాధకుడు చేసే కర్మలు బంధరహితంగా ఉండాలే తప్ప బంధించేవిగా ఉండకూడదు. హృదయంలో దివ్యమైన ప్రేమ జనించినప్పుడు మనిషి కర్మను కర్మగా ఎంతమాత్రమో భావించడు. ఆ కర్మ ఆరాధనగా మారిపోతుంది. పుణ్యం ద్వారా స్వర్గలోక ప్రాప్తి పొంది ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిన తర్వాత మరలా భూలోకంలో జన్మించడం కంటే చావు పుట్టుకలకు అతీతమైన అమృతత్వ స్థితినే కోరుకోమంటుంది మన భారతీయ సనాతన ధర్మం. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.